ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మత్తు పదార్థాల వ్యసనానికి బానిసలవుతున్నారు మైనర్లు. ఇలాంటి ఘటనలు ఇటీవల విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అలాగే మత్తు పదార్థాల అమ్మకాలు కూడా పెరిగిపోతున్నాయి. గంజాయి సహా ఇతర నిషేధిత మత్తు పదార్థాలు సమాజంలో ఎన్నో అనర్థాలకు కారణమవుతున్నాయి. చివరికి గంజాయి మత్తులో బాల్యం దారి తప్పుతోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. నిషేధిత మత్తు పదార్థాల వినియోగం అనేది ఒకప్పుడు ఉన్నత వర్గాల్లోనో లేకుంటే ఎక్కడో యూనివర్సిటీలోనో రహస్యంగా బయటికి వచ్చేది. కానీ ఇప్పుడు అది పల్లెల్లోకి కూడా వచ్చేసింది, చిన్న చిన్న పట్టణాలకు కూడా పాకింది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు దాటి పాఠశాల స్థాయిలో చిన్నపిల్లలకు ఇది వ్యసనంగా మారుతుంది. గంజాయి, డ్రగ్స్, తర్వాత ఇతర అనేక రకాల నిషేధిత మత్తు పదార్థాలు చిన్నపిల్లలకు తేలిగ్గా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణ ఇటీవల జగిత్యాల్లో వెలుగు చూసిన ఘటన. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా జగిత్యాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఒక అమ్మాయిని ముగ్గురు యువకులు ఆమెకు గంజాయి అలవాటు చేసి వరుసగా అత్యాచారం చేసి పెళ్లి చేసుకుంటామని నమ్మించి అమ్మాయిని చావు బతుకుల మధ్యలోకి నెట్టేసిన ఘటన వెలుగులోకి చూసింది. అయితే ఈ ఘటనను తవ్విన కొద్దీ అనేక అంశాలు వెలుగులోకి వచ్చినాయి. కానీ పోలీసులు ఇప్పటికీ దాని వెనుక ఉన్న నిజాలేంటి, అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ దందా వెనుక ఎవరెవరున్నారనే విషయాలు మాత్రం ఇప్పటికీ పోలీసులు బహిర్గతం చేయడం లేదు. ముఖ్యంగా జగిత్యాలలోని పాఠశాలలో ప్రస్తుతం బాధిత బాలిక కరీంనగర్లోని స్వదార్ హోంలో చికిత్స పొందుతుంది. ఆ బాలికకు ఏమైందనే విషయాన్ని అక్కడ స్వదార్ హోం నిర్వాహకురాలు బయటికి చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం దాని విషయంలో ఇంకా నోరు మెదపడం లేదు. పోలీసులకు పత్రికల్లో వచ్చినాయి కావచ్చు, టీవీల్లో వచ్చిన వార్తలు కావచ్చు, పోలీసులు ఖండించడం లేదు, అవి నిజమని నిర్ధారించడం లేదు. అయితే దీని వెనుక చాలా కేవలం గంజాయితో పరిమితం కాలేదు, చిన్నపిల్లలకు డ్రగ్స్ కూడా అలవాటు చేశారు. వాళ్ళను హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు తీసుకెళ్లి రేవు పార్టీల్లో నృత్యాలు చేయించారు, వాళ్ళతోటి వ్యభిచారం చేయించారనే వార్తలు ప్రచారాలు కూడా జరిగినాయి. మరి ఇవి నిజమా కాదా అని నిర్ధారించాల్సిన పోలీసులు కేవలం ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి తప్పించుకున్నారు తప్ప ఇప్పటికీ దాని గురించిన విషయాలు వెలుగులోకి తేవడం లేదు. అయితే ఈ బాలికను ఒక అమ్మాయినే ముగ్గురు వరుసగా ఆమెకు గంజాయి అలవాటు చేసి ఆ వ్యసనంగా మార్చి అది ఇస్తామని నమ్మించి ఆమెను శారీరకంగా లోబర్చుకున్న ఘటన వెలుగులోకి చూస్తుంది. అయితే ఆ అమ్మాయిని హైదరాబాద్కు తీసుకెళ్లలేదు, నా బిడ్డకు కేవలం మత్తు మందు మాత్రమే అలవాటు చేశారని చెప్పి తండ్రితోటి ఒక వీడియోను రిలీజ్ చేయడం కూడా అనుమానాలకు తావిస్తుంది. అంటే పోలీసు వాళ్ళు ఈ విషయాన్ని అక్కడ కప్పిపెట్టేందుకు తండ్రితోటి వీడియో చేయించారనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఇది ఇట్లా ఉంటే ముఖ్యంగా చిన్నపిల్లలకు లేకుంటే స్కూల్ పిల్లలకు ఈ గంజాయి ఎక్కంచెలు వస్తుంది. తర్వాత గంజాయి రవాణా చేసే వాళ్ళు ఏ మార్గాల్లోకి తీసుకొస్తున్నారు, ముఖ్యంగా పల్లెల్లోకి కూడా ఈ గంజాయి ఏ విధంగా వస్తుందనేది మాత్రం పోలీసులు చెప్పలేకపోతున్నారు. అప్పుడప్పుడు వాటిని పట్టుకొని సీజ్ చేయడం, తర్వాత వాటిని అరెస్ట్ చేశామని చెప్పి పత్రికలకు, టీవీలకు వాళ్ళకు వీడియో బయటలు లేకుంటే ప్రెస్ నోటు రిలీజ్ చేసి చేతులు దులిపేసుకుంటున్నారు పోలీసులు. ముఖ్యంగా మొన్నటికి మొన్న విశాఖపట్నం సీలేరు నుంచి 5 యువకులు బండ్ల మీద గంజాయి 10 కిలోల గంజాయి తీసుకొస్తూ పోలీసు వాళ్ళకు దొరికిపోయారు. దాన్ని అక్కడి ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ప్రెస్ మీట్ ద్వారా వివరాలు వెల్లడించారు. అక్కడ సీలేరు నుంచి తీసుకొస్తుంటే పట్టుకుంటామని. కానీ అదే రోజు ఈ జగిత్యాలలో వెలుగు చూసిన అమ్మాయిలకు గంజాయి అలవాటు చేయడం కావచ్చు, డ్రగ్స్కు అలవాటైన వార్తల్ని అడిగినప్పుడు ఆయన ఆ విషయాన్ని చెప్పకుండా కేవలం ఎంక్వైరీ చేస్తున్నామని మాత్రమే చెప్పారు. అయితే ఈ విషయం కేవలం జగిత్యాలకే పరిమితం చేసి హైదరాబాద్ దాకా వెళ్ళలేదనే కోణాన్ని మరుగున పరిచేందుకే ఇదంతా చేస్తున్నారన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే పిల్లలు గంజాయితో పాటు చాలా రకాల మత్తు పదార్థాలకు అలవాటు అవుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు ఇలాంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారన్న సంఘటనలు వెలుగులోకి వచ్చినాయి. గతంలో కరీంనగర్లోని ఒక పాఠశాలలోని విద్యార్థులు స్కూల్ తరగతి గదిలోనే వైట్నర్ అంటే మనకు ఏదైనా తప్పులు పోతే చెరిపేసేందుకు వాడే ఒక లిక్విడ్ ఉంటుంది, ఆ వైట్నర్ని మత్తు పదార్థాలుగా వినియోగిస్తూ స్కూల్లోనే హంగామా చేసినప్పుడు ఆ టీచర్లు ఆ పిల్లల్ని నిలదీయడం జరిగింది. అప్పుడు టీచర్లపైకి ఆ పిల్లలు తిరగబడిన ఘటనలు వెలుగులోకి వచ్చినాయి. వైట్నర్తో పాటు టైర్లకు పంక్చర్ వేసుకునే బోనాఫిక్స్ లాంటి మత్తు పదార్థాలను కూడా ఖర్చీపులో వేసుకొని పీల్చుతూ మత్తులో తూగుతున్నారు పిల్లలంతా కూడా. వీటితో పాటు ఫెవికాలు, తర్వాత పెట్రోల్ లాంటి వాసనలు కూడా చిన్నపిల్లల్ని మత్తులోకి నెట్టేసే పదార్థాలు. ఇవి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా బయట దొరుకుతూ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు వైట్నర్ కానీ బోనాఫిక్స్ కానీ అమ్మవద్దని చెప్పి అదే వాటి ట్యూబ్ల మీద చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది. కానీ అవి ఎవరు కూడా వ్యాపారస్తులు పట్టించుకోవడం లేదు. ఎవరు వస్తే వాళ్ళకు డబ్బులు తీసుకోవడం, ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆ తీసుకెళ్లిన పిల్లలు వాటిని దేనికోసం వాడుతున్నారని నిఘా అటు తల్లిదండ్రులు ఉండటం లేదు, ఇటు అమ్మిన వాళ్ళకు కానీ అటు పోలీసుల వాళ్ళకి కానీ ఉండట్లేదు. దీంతో చాలామంది తెలియకుండానే ఆ మత్తులో కూరుకుపోతున్నారు. నిన్నగాక మొన్న జగిత్యాల్లో మరొక ఘటన కూడా వెలుగు చేసింది. జగిత్యాల్లో కొంతమంది పిల్లలు, చాలా చిన్నపిల్లలు 10-11 ఏళ్ళ పిల్లలు క్లోరోఫామ్ ఎక్కడ వాడతారంటే సాధారణంగా అదొక రసాయన పదార్థం తెల్లగల్లులో కల్తీ మత్తెక్కించేందుకు తెల్లగల్లులో కల్పిస్తుంటారు. అట్లా తాగిన పిల్లలు నిన్న జగిత్యాల్లోని ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర
చాలా హంగామా చేశారు. ఒకరినొకరు కొట్టుకుంటూ, తర్వాత తోసేసుకుంటూ, తర్వాత అడ్డొచ్చిన వాళ్ళను కూడా దాడికి పాల్పడుతూ చాలా నానా హంగామా చేశారు. ఆఖరికి చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం ఇస్తే ఆ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి పట్టుకునేందుకు ప్రయత్నిస్తే వాళ్ళ మీద దాడికి ప్రయత్నించారు. చివరికి వాళ్ళను అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఇట్లాంటి సంఘటనలు అటు తల్లిదండ్రుల్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు కొంత భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. గంజాయి రవాణా విచ్చలవిడిగా ఓవైపు సాగుతుంటే ఇట్లాంటి మత్తు పదార్థాలు క్లోరోఫామ్ కావచ్చు, మనం ఇప్పుడే డిస్కషన్ చేసిన వైట్నర్ లాంటి పదార్థాలు కావచ్చు యథేచ్ఛగా సమాజంలో ఎవరికి పడితే వాళ్ళకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికైనా అందరూ అటు తల్లిదండ్రులుగా పిల్లల కదలికలపై నిఘా పెట్టాల్సిన అవసరం తల్లిదండ్రుల మీద ఉంది. స్కూల్లో పిల్లలకు విద్యలతో పాటు బుద్ధులు నేర్పించాల్సిన అవసరం ఉంది. గంజాయి లాంటి మత్తు పదార్థాలు సేవించడం వల్ల ఎట్లాంటి అనర్థాలు జరుగుతాయి అనేది టీచర్లు పిల్లలకు తరచూ చెప్పాలి. అదేవిధంగా వీటిని అరికట్టాల్సిన బాధ్యత పోలీసు మీద, మిగతా ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా ఎంతైనా కనిపిస్తుంది. ఈ దిశగా అధికారులు అడుగులేస్తారని మనం ఆశిద్దాం. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.